చెప్పుకొని అక్కడ ఈ వినియోగదారులకు సంబంధించిన వినియోగదారుల దగ్గరికి వచ్చి రూ. 236 వసూలు చేయడం జరిగింది. ఇటు విషయాన్ని మేము ఆ రోజు ప్రస్తావించినాము. కానీ అది తప్పని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ అయినా కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళ దగ్గర ఎవరైతే వినియోగదారుల దగ్గర డబ్బులు వసూలు చేసారో వాటిని కూడా మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి సిఐ గారి సమక్షంలో ఆ రోజు మేము కంప్లైంట్ చేసి వచ్చిన డీటీ నవీన్ కుమార్ సార్ ముందర వాళ్ళు రిటర్న్ ఇచ్చిండ్రు. రిటర్న్ ఇచ్చిన తెల్లారి కూడా మళ్ళీ నెక్స్ట్ ఆ రోజు రాని వాళ్ళకి కూడా నేను మళ్ళీ తర్వాత వారం రోజులు కానీ 10 రోజుల తర్వాత కూడా వీటిని డబ్బులు రిటర్న్ ఇస్తా అన్నారు. ఇచ్చే క్రమంలో వాళ్ళ సంబంధికులు వాళ్ళ పాపను వాళ్ళ అల్లుడు వాళ్ళు ఏం చేసినారు, భయభ్రాంతులకు గురి చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు రిటర్న్ తీసుకెళ్తే మాత్రం మళ్ళీ మాకు కానీ మా ఏజెన్సీకి కానీ ఎలాంటి సంబంధం లేదని భయభ్రాంతులకు గురి చేస్తే అక్కడ ఉన్న వినియోగదారులు మళ్ళీ వాళ్ళకు ఆలోచనలో పడి మళ్ళీ మా దగ్గరికి రావడం జరిగింది. ఈ వచ్చిన క్రమంలో ఎందుకంటే ఆయన చేసిన తప్పును సరే ఒక మానవతా దృక్పథంతో వదిలిపెడితే దాన్ని